హీరో మాన్స్టర్ ఎఫ్ఎఫ్ గైస్ ఈరోజు మళ్ళీ ఆడబోతున్నాం సరికొత్త గేమ్. నేను చెప్పినట్లే 11K అయితే చేసేసారు కాబట్టి ఈరోజు ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం కాదు, మీకోసం చాలా గేమ్లు ఆడాను. ఫ్రీ ఫైర్ సిఎస్లో ఒక కంటెంట్ పెడదాం అనుకున్నాను, కానీ సిఎస్ కంటెంట్కి చాలా టైం పడ్డది. అందుకనే ఫైనలీ కంటెంట్ అయితే అయిపోయింది. మనం వీడియో తీసుకోవడం మర్చిపోయాం, అందుకనే ఫ్రీ ఫైర్ మనకి వీడియో పంపించేశాడు. ఓకే, ఇక్కడ చూస్తే ఫ్రీ ఫైర్ అయితే వీడియో పంపించాడు బట్టి పెట్టేసాను గైస్. మీకోసం వీడియో పెట్టేయాలి మీకోసం, అంతే కదా. ఓకే, పెట్టేసాను వీడియో. లెట్స్ గో గైస్, లెట్స్ గో. ఓకే, ఇక్కడ చూస్తే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఆడైపోతున్నాం గైస్. ముందే చెప్తున్నా, ఈ గేమ్ అయితే నేను ఆడేసాను. ఫ్రీ ఫైర్ కూడా పంపించాడు. నేను మీకు రియాక్షన్స్ ఇస్తున్నా, మీరు చూస్తారని. ఎందుకంటే కంటెంట్ కోసం గైస్, కంటెంట్ కోసం. మీరు 11K చేస్తే నేను వీడియో పెడతా అన్న, అందుకని కంటెంట్ కోసం వీడియో పెడుతున్నా ఇప్పుడైతే. ఓకే, ఇక్కడ చూస్తే నేను ఈ మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం. ఫస్ట్ మ్యాచ్ హేస్ కొడతాం, ఏసీఈ మొత్తం చాలా మ్యాచ్ అంతా కొట్టేద్దాం అని నేను చెప్పను. 3 మ్యాచ్లు హేస్ కొడతా, 3 మ్యాచ్లు నేనే గెలిపిస్తా. మిగతా గేమ్ ఒక గేమ్ అయితే 3 కిల్లు కొడతా, మిగతా ఒక కిల్లు కొట్టలేను గైస్, లాస్ట్ గేమ్ అది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఒక నాక్ అయితే అయ్యాడు. ఓకే, డౌన్ అయితే పడ్డది. ఇప్పుడు ఒకసారి హెల్త్ చూడండి గైస్, హెల్త్ ఒక 20 ఉంది, 20 దగ్గర 20 ఉంది హెల్త్. నా దగ్గర 14 ఉంది. ఇప్పుడు పెరుగుతుంది అంతే హెల్త్. ఎలా నా దగ్గర హెచ్పి అనే క్యారెక్టర్ ఉన్న వల్లే పెరుగుతుంది. లేదా హెచ్పి క్యారెక్టర్ 2 లేకపోతే నేను ఇవాళ చనిపోయేటోని. మళ్ళీ స్పైడర్ క్యారెక్టర్ కూడా ఇక్కడ చాలా బాగా పనికి వచ్చింది. ముందే చెప్తున్నా, నేను పెట్టుకున్న క్యారెక్టర్స్ మీరు పెట్టుకుంటే మీకు పక్కా బోయా వస్తుందని. నేను అంత కంఫర్ట్ చెప్పను, కానీ ట్రై చేస్తారు మీరు కూడా అలాగా ఆడడానికి. ఇక్కడైతే చూస్తే ఇప్పుడైతే హేస్ ఫైనలీ హేస్ అయితే అయిపోయింది. మీరు ఈ హేస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మనం 3 హేసెస్ కొడుతున్నాం, చూసేయండి మర్చిపోకండి గైస్. ఎప్పటి నుంచో అడుగుతుంది ఒకటే, లైక్ చేసేయండి. ఈసారి మన టార్గెట్ 12K గైస్. 11K అయితే రీచ్ అయిపోయింది. 12K చేస్తారో లేదో చూద్దాం. నేనైతే ఒక మీకు 1 వీక్ అయితే ఇస్తా. 1 వీక్లో మీరు 12K చేసేస్తే ఫ్రీ ఫైర్ వీడియోస్ ఇంకా కంటెస్ట్ చేద్దాం. అంటే స్ట్రీమర్స్తో, లైక్ స్ట్రీమర్స్ పెద్ద స్ట్రీమర్స్తో అయితే కంటెంట్ చేద్దాం. నేను పేర్లు ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ అప్పుడు కామెంట్ చేసుకుంటూ ఉంటారు మీరు, అన్న వాళ్ళతో ఆడుతూ ఉన్నావు, అన్న వీళ్ళతో ఆడుతూ ఉన్నావు అన్న అని. మనకు వద్దు. అందుకనే మనం ఏం చేస్తాం, మనం ఎవరితో ఆడతాం మనం చెప్పలేం గైస్. ఇక్కడ చూస్తే ఒక హేస్ అయితే కొట్టేశారు కదా, మనమైతే నాక్ అయిపోయాం. నాక్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడేసుకుంటున్నారు మన వాళ్ళు. ఈ మ్యాచ్ అయితే ఓడిపోతాం గైస్, పక్కా చెప్తున్నా ఓడిపోతా. ఈ మ్యాచ్ అయితే పోద్ది. మ్యాచ్ పోయిన తర్వాత మళ్ళీ మనం హేస్ కొడతాం లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడికి చూస్తే ఫస్ట్ హేస్ అయితే కొట్టేశారు. ఓకే, మ్యాచ్ అయితే పోయింది. ఫైనల్లీ మ్యాచ్ అయితే పోయింది. 1-1 స్కోర్ ఈక్వల్. మ్యాచ్ పోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం బాధపడం, ఎందుకంటే మ్యాచ్ మనమే కొడతాం. రౌండ్ పోతే ఏం బాధపడడం తక్కలేదు, మ్యాచ్ గెలిచామని కావాలి. ఓకే గైస్, ఈ మ్యాచ్ కూడా పోద్ది, ఐ నో ఇట్. ఎందుకంటే ఫ్రీ ఫైర్ వాడు పంపించాడు, మనమే ఆడాం గేమ్. కాబట్టి పేరు చూసుకోండి గైస్, హీరో మాన్స్టర్ ఎఫ్ఎఫ్ మన యూట్యూబ్ ఛానల్ పేరు చూసుకోండి. కావాలంటే గ్యాప్ ఎందుకు పెట్టలేదంటే గ్యాప్ ఇవ్వలేదు ఫ్రీ ఫైర్ వాడు. ఏమన్నాడు, గ్యాప్ వద్దు, నువ్వు మామూలుగా ఆడేసుకో, నువ్వు కింగ్ కదా అన్నాడు అంతే. అందుకని మేము మామూలు పెట్టుకున్నా, లేదు ఎప్పుడో పెట్టుకున్నాడు. ఓకే, మన గొప్పలు వద్దు. ఇక్కడ ఈ రౌండ్ చూస్తే మాట్లాడుకున్నాం. ఈ రౌండ్ ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాకుండా ఈసారి రౌండ్ అయితే కొత్తగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే నేనైతే ఇక్కడైతే మన రివైవ్ అయితే అయిపోయింది. పాండి గైస్, మనకి అక్కడ తాడు ఏదో ఉంది కదా, పవర్ మర్చిపోయినా. ఇక్కడ చూడండి గైస్, అక్కడ చూడండి, మీకు కింద ఇక్కడ కనబడుతుంది కదా, చూడండి. ఇప్పుడు నన్ను కొట్టాడు కదా ఒకడు కొట్టాడు కదా గైస్, మాక్స్ పెట్టుకుని ఉన్నాడు బ్లాక్ కలర్. వాడు హేస్ కొడతాడు గైస్ ఈ మ్యాచ్లో. వాడు నెంబర్ 3 నేను నెంబర్ 3 కాబట్టి హేస్లు కొట్టుకున్నాం ఇద్దరం. ఈ మ్యాచ్ అయితే పోద్ది పక్కా. చూసారా, వాడు హేస్ కొట్టాడు గైస్, వాడు హేస్ కొట్టేశాడు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ హేస్ కొట్టబోతున్నాం గైస్. ఓకే గైస్, ఈ మ్యాచ్ అయితే మందే, క్లియర్ ఇస్తున్నా, పెట్టుకోండి గైస్. ఈ మ్యాచ్ మందే, ఈ మ్యాచ్ హేస్ కొట్టబోతున్నాం. చూద్దాం ఎలా కొడతానో, చూసి మీకు రియాక్షన్స్ పెడతా చూడండి. ఓకే, ఇక్కడ చూస్తే ఇంకా స్టార్ట్ అవ్వలే మ్యాచ్. మనం ఆతృత, మనం తొందరగా స్టార్ట్ అయిపోవాలనుకుంటాం.
ఓకే ఇక్కడ చూస్తే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంతమంది ఉన్నారు అందరిని లేపేద్దాం. చలో చలో. ఓకే నాకైతే ఎవరు కనపడలేదు. అక్కడ అయితే ఎవరో కనపడ్డాడు. ఓకే డ్యామేజ్ కొడదాం వీడికి. అబ్బా ఎవడో ఫ్రీ కిల్ వచ్చేసింది. అంటే ఎవడో డ్యామేజ్ కొట్టుకున్నాడు గేస్. మా టీం వాళ్ళు డ్యామేజ్ కొట్టుకుంటే నీకు కిల్ లేపేస్తా. ఏదో ఒకటి మనకి అయితే హేస్ కావాలి. అదే ఒక్కటే కావాలి హేస్. ఓకే గైస్ ఇక్కడ చూస్తే మన వాళ్ళు అయితే అందరూ నాకైపోయారు. ఇంకా మనం ఒక్కరం ముగ్గురు కొట్టాలి. ఓకే ఇక్కడ అయితే రివైవ్ ఇచ్చుకోవాలి. అది మనం డౌన్ చేయలే గైస్. వాడిని రివైవ్ ఇచ్చుకుంటే మనకి ఫ్రీ కిల్ వస్తుంది. ఓకే ఓపీ ఒక నాక్ ఇంకా స్పైడర్ వాడేసాం. ఓకే వీడు సోనియా వేసుకున్నాడు గైస్. డిమిట్రీ వేసుకుని ఉంటే ఎంత కోపం వచ్చేది తెలుసా నాకు. ఓకే ఫైనలీ హేస్ గైస్. హేస్. ఓకే ఇక్కడ చూస్తే 2 మ్యాచ్లు మనమే గెలిపించాం. 2 మ్యాచెస్ నాకు 2 మ్యాచెస్ హేస్ మనమే కొట్టాం. 2 మ్యాచ్లు మనమే గెలిపించాం. ఎవరికో 5 స్ట్రీకులు ఉన్నాయి గైస్. మనమే కాపాడుతున్నాం 5 స్ట్రీకులు. 2 మ్యాచ్లు కొట్టాం. మన టీం మొత్తం 0 కిల్స్ గైస్. 0 కిల్స్ కొట్టారు మన వాళ్ళంతా. డ్యామేజ్ కొట్టుకోండి అండి నాకెందుకు. కిల్స్ అయితే మనమే ఎక్కువ కొట్టాం. 8 కిల్స్. ఒక్క కిల్లు కొట్టలేదు మా టీంలో. ఒక్క కిల్లు కొట్టలే. మొత్తం మ్యాచ్ అంతా నేనే గెలిపించినట్లయింది. అంతే కదా. ఓకే ఈ మ్యాచ్ అయితే మనమే కొడతాం. హేస్ కొడతాం. అంతేనా మనం రియాక్షన్ చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే హేస్ కొట్టే మ్యాచెస్లో రియాక్షన్ కావాలి. మిగతా మ్యాచెస్లో మనం మాట్లాడుకుందాం. ఇలా కొట్టండి, ఇలా లైకులు కొట్టాలి. ఓకే ఇక్కడ కిల్లీ బాబా అయితే వస్తుంది. కిల్లీ బాబా అలా వచ్చేయకూడదు కదా. ఓకే ఒక నాకయ్యాడు. ఎవరు దూకాడు గైస్. ఓకే వీడే ఇందాక మ్యాచ్లో హేస్ కొట్టినోడు దూకాడు. ఓకే వావ్ నైస్. వీడికి పడిపోయింది. ఇద్దరు నాకైపోయారు గైస్. ఇంకా ఓకే గైస్ ఫైనలీ ముగ్గురు నాకైపోయారు. ముగ్గురు అయిపోయారు. నాకు కూడా కాదు అయిపోయారు కిల్లు. మనకే వచ్చింది 3 కిల్లులు. అంతే కదా. అక్కడ ఒక పైన కిల్లు కింద 2 కిల్లులు వచ్చాయి. టోటల్ 3 కిల్స్. ఓకే ఇక్కడైతే నేడైతే వేస్తున్నా. ఎందుకంటే హేస్ కొట్టాలి. ఎవరికైనా వెళ్ళిపోయింది అనుకో కిల్ పాపం ఎవరికి వెళ్ళదులేండి. మనమే కొడతాం. ఓకే మనం అయితే పైకి వెళ్ళలేము గైస్. పైకి వెళ్తే వాడు కొట్టేస్తాడు ఏదో ఒక విధంగా చేసి. మనం అయితే జోన్ నుంచి అయితే వెళ్ళాలి. జోన్ నుంచి వెళ్తే మనమే గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. చూద్దాం జోన్ నుంచి వెళ్దాం. ఓకే ఇక్కడ చూస్తే వాడైతే అక్కడ ఉన్నాడు అంటే మనం అయితే పవర్ వాడాం. ఓకే మనోడు నాకైపోయాడా. ఎప్పుడు చూడను కూడా చూడలే గైస్. మనోడు అయితే నాకైపోయాడు. ఓకే ఫైనలీ హేస్ 3 హేసులు గైస్. మీరు ఎప్పుడైనా కొట్టుంటే కింద కామెంట్ చేయండి. 4 మ్యాచ్లు 4 హేసులు కొట్టుంటే మీ వీడియో మీ గైస్. ఎవరైతే 4 హేసులు కొట్టారో వాళ్ళైతే కామెంట్ చేయండి. భయాన్ని 4 హేసులు కొట్టానని వాళ్ళకైతే ఒక లైక్ కొడతా. వాళ్ళకి కామెంట్కి నేనైతే చూస్తా కామెంట్స్. అంటే ఎవ్రీడే కాదు ఒక 5 రోజులు చూస్తా. 5 రోజులు లైక్లు కొడతా. ఓకే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో సెన్సిటివిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సెన్సిటివిటీ. ఓకే మ్యాచ్లో చెప్పినట్లు ఒకటైతే నాకు లాల్ వేస్తాడు. నాకు లాల్ వేసినందుకైనా నేను హేసులు అంటే ఎందుకు లాల్ వేస్తాడంటే నేను 12 కిల్లులు మొత్తం మ్యాచ్ 3 రౌండ్స్ 3 హేసెస్ మనమే కొట్టాం. 3 రౌండ్స్ 3 హేసెస్. అది కూడా CS ర్యాంకుల్లో. అందుకనే వాడు నాకు అయితే లాల్ వేస్తాడు. ఓకే ఇక్కడైతే చూస్తే వీడైతే నాకు అవుతాడు. ఓకే నాకు అయిపోయాడు. ఇంకా మనకి కిల్లు కావాలి కదా. కిల్లు ముఖ్యం. అందుకనే మనమైతే హెల్త్ వేసుకొని కిల్ అయితే కొట్టేసుకుందాం. ఓకే ఇంకా కిల్ హెడ్కి పెడతాం. మన ఏమంటే ఏంటి హెడ్ హేమ్. ఓకే ఇక్కడ చూస్తే ఒకడైతే వస్తాడు. వస్తున్నాడు ఏమంటారు. ఇక్కడైతే దాక్కున్నా పవర్ వాడిపోయి ఉంటే వాడికి హెడ్ కొట్టేటండి. హెడ్. ఓకే ఇంకా మనోడు అక్కడే ఉన్నాడు. ముగ్గురం చనిపోయాం. పైకి వెళ్ళిపోయాం. ఓకే గైస్ ఇక్కడ చూడండి మనోడు లాల్ వేస్తాడు. లాల్. ఓకే గైస్ చూడండి లాల్ వేస్తున్నాడు. లాల్ వాడికి పడిగిపోద్ది ఈరోజు పడిగి. ఓకే గైస్ ఈ రౌండ్ మనమే గెలుస్తాం. 3 కిల్స్ అయితే కొడతాం. ఈ మ్యాచ్ ఒక్క హేస్ కొట్టుంటే బెటర్. ఈ మ్యాచ్ మాట్లాడుకోవడం తక్కలే. మనమే గెలుస్తాం. తగ్గేదిలే. ఇంకా మీరు ఈ వీడియోకి ఇంతవరకు చూస్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టకపోతే కొట్టేయండి. ఈ మ్యాచ్ ఒక్క కిల్లే పోద్ది. ఇంకా ఇక్కడ లాస్ట్లో కిల్స్ చూసుకుందాం. ఎవరు ఎక్కువ కొడతారో చూద్దాం. షాక్ అవుతారు గైస్ మీరు చూసి. షాక్.
ఓకే మనమైతే మ్యాచ్ 3 కిల్సే కొడతాం. అంటే టోటల్ ఎన్ని కిల్స్ కౌంట్ చేయండి గైస్. 16 కిల్లు, 16 కిల్స్ గైస్ మనమే కొడతాం. టోటల్ 16 కిల్స్. ఓకే వాళ్ళ టీంలో మనం ఇప్పుడు దాకా ఒక్కనే కొట్టలేదు, ఒకటి నాక్ అయిపోయాడు, అందుకే ఒక కిల్లు పోద్ది. ఓకే ఇక్కడైతే ఒక కిల్ వచ్చేసింది, నైస్. ఓకే ఒక కిల్, ఇంకో కిల్ కూడా వచ్చేసింది గైస్. ముగ్గురు నాక్ అయిపోయారు, కానీ ఒకరిని మనం నాక్ చేయలేదు పాపం, నేను బలి అయిపోతా. ఓకే ఫైనలీ 3 కిల్స్ అయితే వచ్చేసాయి. ఈ బూయాకి మీరు కింద లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేపోతే కొట్టండి గైస్. చాలా బుయ్యాలు కొట్టాలి మనం, చాలా బుయ్యాలు కొట్టాలంటే మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయాలి. చూస్తుంటే 3. ఓకే మీకైతే ఒక ఛాలెంజ్ అయితే ఇస్తా, ఆ ఛాలెంజ్ చేస్తారా? ఫ్రీ డైమండ్స్ అయితే కాదు, ఫ్రీ క్యారెక్టర్స్ లేదా ఫ్రీ బండిల్ పంపిస్తా. బండిల్ కాదు కానీ క్యారెక్టర్స్ పంపిస్తా విత్ మై మనీ.